యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పాఠములో మొదటి భాగాన్ని మనం పరిశీలించినప్పుడు క్రైస్తవులు దేవుని నీతిని సాధకం చేస్తారని నేర్చుకున్నాం. రెండవ భాగంలో సంతృప్తికరమైన జీవితానికి యేసే మూలము అని నేర్చుకున్నాం. ఈ మూడో భాగంలో మనం నేర్చుకోబోయేటువంటి విషయం ఏమిటంటే దేవుని నీతి, మానవుని నీతి. దేవుడు తన స్వభావంలో ఎప్పుడు కూడా మార్పు చెందేవాడు కాడు. ఆయన మార్పు చెందేటువంటి వ్యక్తి కానే కాదు. తన స్వభావం విషయంలో నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అందుచేత దేవుడు తను చేసే ప్రతి కార్యము దేవుని నీతిని అనుసరించి జరిగిస్తాడు. ఆయన తన నీతిని, న్యాయాన్ని అనుసరించే ప్రతి కార్యంలో ఆయన జరిగించువాడై ఉన్నాడు. నీతి అనేది దేవుని యొక్క ప్రవర్తనలో భాగము. ఆయన ప్రవర్తన ఆయన స్వభావం చేత నియంత్రించబడుతుందనే విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తన నీతి ద్వారానే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అట్టి మార్గం ద్వారానే ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తి క్రీస్తు యేసునందు దేవుని నీతిని ఎరగలడు. అందుచేత ఈ పాఠములో మనము ఆలోచిస్తున్నటువంటి విషయం ఏమిటంటే యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాటను మనం ఆధారం చేసుకొని ఆకలి దప్పిక అనేది బలమైన కోరిక. ఈ కోరికను యేసు ప్రభువు వారు నీతితో పోల్చాడు. కాబట్టి ఆకలి దప్పిక ఎంత తీవ్రంగా మన జీవితాలు మనం నెరవేర్చుకోవడానికి లేక తృప్తి పరచబడటానికి ప్రయత్నిస్తామో అలాగే క్రీస్తునందు ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవుని నీతిని అనుసరించేటువంటి విషయంలో కూడా అంత తీవ్రతను, అంత సంతృప్తికరమైనటువంటి స్థితిని దేవుని నీతి అందు మనకు కనుగొనబడాలని దేవుడు యేసు ప్రభువు ద్వారా ఆశిస్తున్నాడు. అది మన జీవితాల్లో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుచేత దేవుని నీతి ఈ లోకంలో యేసు ప్రభువు ద్వారా బయలుపరచబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదివినట్లయితే ఇట్లుండగా
ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. దేవుడు తన నీతిని మానవులకు బయలుపరిచేటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడు. అది యేసు ప్రభు ద్వారా దేవుడు కలిగి ఉన్నాడని మనము ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని నీతిని మనం కలిగి జీవించినప్పుడు ఆయన యందు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అందుచేత దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచాలని ఉద్దేశించాడు. 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినప్పుడు, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన్ను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము ఈ లోకంలో మానవులందరికీ క్రీస్తు ద్వారా దేవుని నీతిని కనపరచాలని దేవుడు ఉద్దేశించాడు. ఈ అంత్యదినాల్లో దేవుని యొక్క నీతిని ఎవరైతే వెతుకుతారో ఆయన రాజ్యంలో జీవించే ప్రజలుగా వారు ఉండగలరు. దేవుని నీతి దేవుని యొక్క సువార్త యందు బయలుపరచబడుతుంది. పరలోకము నుండి యేసు ప్రభువు వారు అతి ఉన్నతమైనటువంటి దేవుని నీతిని మానవులకు తెలియపరచుటకు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక దేవుని నీతిని యేసు ప్రభువు వారు బయలుపరుస్తున్నాడు. అదే సమయమందు ఈ లోకంలో మానవుని యొక్క నీతి కూడా మనుషులు ఏర్పాటు చేసుకొని జీవించేవారై ఉన్నారు. దేవుని నీతి మనను నడిపించేటువంటి మార్గమై ఉంది. మన ఆత్మకు ఈ లోకంలో మన జీవిత విధానానికి అది శ్రేష్టమైనటువంటి మార్గము. అయితే మానవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నీతి వారి యొక్క స్వార్థముతో, వారి యొక్క స్వప్రయోజన నిమిత్తము ఏర్పాటు చేసుకుందని మనం ఖచ్చితంగా ఊహించగలము, గమనించగలము. ఎందుకంటే మానవుడి నీతి మురికి గుడ్డల వలె దేవుని ఎదుట ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మానవులు తమ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నీతి పరసంబంధమైన జీవితానికి ఏమాత్రము కూడా సరిపోయింది కాదు. పరలోకములో దేవుడు మన మహిమ కొరకు మన నీతిమంతులుగా తీర్చేటువంటి క్రమంలో యేసుక్రీస్తు యొక్క రక్తమును మనకు ఆపాదించి మనల్ని పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకమైనటువంటి దేవుని కుమారులుగా తయారు చేసేటువంటి క్రమంలో దేవుడు తన నీతిని బయలుపరిచేటువంటి ఉద్దేశం కలిగిన వాడై ఉన్నాడు. అందుచేత ప్రతి మనిషి, ఈ లోకంలో జీవించే ప్రతి మనిషి యేసుక్రీస్తు అన్నటువంటి దేవునిని కనుగొన్న ఎల్లా అర్థం చేసుకొని పక్షమందు ఈ లోకంలో వారు సాతాను రాజ్యంలో జీవించేటువంటి ప్రజలుగా ఉంటారు. వారు దేవుని యొక్క నీతిమంత్యమును అర్థం చేసుకునేటువంటి స్థాయిని వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఆయన యొక్క నీతిని యేసు ప్రభువు వారు భూమి మీద బయలుపరిచాడు. ఆయన చేసేటువంటి ప్రతి ప్రసంగము దేవుని యొక్క జ్ఞానముతో ఇమిడి ఉంది. ఆయన జ్ఞానము అపారమైంది. మన ఆత్మలకు క్షేమాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది దేవుని జ్ఞానం. అందుచేత మనుషుల యొక్క నీతి దేవుని యొక్క నీతికి విభిన్నమైంది. దేవుడు ప్రత్యేకంగా మనుషుల కొరకు తన నీతి చేత ప్రత్యేకమైన ప్రజలను ఏర్పాటు చేసుకొని వారును తమ స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకొని నడిపించేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు.
ఆయన మార్గంలో జీవించే ప్రజలకు ఉత్తమను అనుకూలమైనటువంటి జీవితాన్ని వారు జీవించుటకు తమ శరీరాలను దేవునికి అర్పించుకోవలసిన వారై ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ లోక మర్యాదను అనుసరింపకుండా జీవించేటువంటి మానసిక స్థైర్యాన్ని వాళ్ళు కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. లోకము యొక్క ఆశలు గతించిపోతుంది. లోకములో జీవించేటువంటి జీవితము కొద్ది కాలం మాత్రమే. 70 లేక 80 సంవత్సరాల ఈ జీవితాన్ని ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. ఈ కాలములో యేసుక్రీస్తునందు జీవించవలసిన జీవితాన్ని మనము జీవిస్తేనే ఈ జీవితానికి దేవుడు ఈ లోకంలో మనల్ని సృష్టించి మన కొరకు తాను ఏర్పాటు చేసే సంకల్పానికి అనుగుణంగా మనం బతికిన వారం అవుతాం. తద్వారా మన మహిమను మనము చేరుకుంటాం. అందుచేత ఈ పాఠములో ఒక ఆలోచన మనం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. దేవుని నీతి ఏమిటి, మానవుని నీతి ఏమిటి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఎరగాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పినటువంటి మాటను మన మనసులో ఎప్పుడు కూడా గమనించుకోవాలి. ఆయన తెలియజేసే సమాచారం ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యుడు అంటాడు యేసు ప్రభువు. మనము ఆశీర్వదింపబడిన వారము. ఏ విషయంలో అంటే, దేవుని నీతిని మన ఆకలిగాను మన దప్పిక యొక్క తీవ్రతనుగా మనం గుర్తించి దాన్ని మనం జీవించే విషయంలో, మన జీవితాలు అన్వయించుకునే విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి క్రియాపూర్వకమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు సంతృప్తిగా బతుకుతాం. ఈ భూమి మీద ఆనందాన్ని అనుభవిస్తాం. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి గురి. దేవుడు యేసు ప్రభువు ద్వారా తెలియజేస్తున్నటువంటి ఈ వైఖరులు, ఈ గుణ లక్షణాలు మన ఆత్మకు జీవ మార్గమై ఉన్నాయి. మన ఈ భూమి మీద జీవించేటువంటి జీవితానికి శ్రేష్టమైనటువంటి ఫలాలు అయి ఉన్నాయి. దేవుడు ఇలాంటి ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడేటువంటి ప్రజలను దేవుడు వెతుకుతున్నాడు. వారి కొరకే ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ వహించున్నాడనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ లోకము అందలి సమస్తము కూడా ఒకానొక రోజున లయమైపోతుంది. మన శరీరాలు మార్పు చెంది మహిమా శరీరంగా యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళవలసిన వారే ఉన్నాం. అయితే ఎవరైతే యేసుక్రీస్తునందు దేవుని నీతిని కొనసాగిస్తూ ఉంటారో, లేక కొనసాగించి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వారుగా ఉంటారో, వారందరికీ కొత్త ఆకాశము, కొత్త భూమి దేవుని నీతితో అలంకరించబడి ఉంది. అక్కడ మన జీవితాలు ఇక్కడ జీవించిన జీవితానికి అనుగుణంగా మన సంస్కృతి, మనము అక్కడ పరలోకన సంస్కృతికి మనము సాంఘిక అంగీకారం చేయబడినప్పుడు, అనగా ఆ సంస్కృతిలోనికి మనము మార్చబడినప్పుడు మన ఆత్మలు మహిమను కలిగి జీవించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 13 వరకు మనం చదివినప్పుడు అక్కడ రాయబడిన విషయం ఏమిటంటే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు,
దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించున్నది. దేవుని రాజ్యంలో జీవించే ప్రజలు దేవుని నీతిని జరిగిస్తారు. అది వారి ఆత్మకు క్షేమకరమైనటువంటి జీవిత విధానము. వారి మహిమను వారు చేరుకోవడానికి యేసు ప్రభువునందు వారి జీవితాలకు ఉన్నటువంటి ఏకైక మార్గము దేవుని నీతి యందు కొనసాగించబడేటువంటి జీవిత విధానము. తద్వారా వారు ఆత్మీయమైన ఫలాలు ఈ భూమి మీద ఫలిస్తూ ఉంటారు. వారు క్రీస్తునందు దైవ నియమానికి ఉన్న గౌరవాన్ని ఏమాత్రం ఉల్లంఘించకుండా పరలోక సంస్కృతికి అనుదినము లోబడి బ్రతకడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులుగా భూమి మీద జీవించేవారే ఉంటారు. ఇది ఈ లోకంలో ఉండే జీవితానికి ప్రత్యేకమైంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి దేవుని నీతి, మానవుని నీతి అనే విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో మనుషులు అనుసరించేటువంటి నీతి దేవుని నీతికి విరుద్ధమైంది. దేవుడు అట్టి వారిని, అట్టి మనస్తత్వంతో జీవించే ప్రజలని హేయులుగా చూస్తున్నాడు. లోక జ్ఞానము లేక లోకపు నీతి మనుషులకు అది గొప్పదిగా అనిపించవచ్చు, అది గొప్పదిగా వాళ్ళ జీవితాల్లో అది ఇమిడిపోయి ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎంత మాత్రం కూడా అది ప్రయోజకరమైంది కాదు. వారి మహిమకు వారికి అది అర్హత కల్పించదు. వారి మహిమను వారు చేరుకోవడానికి అది ఎంత మాత్రం కూడా సహకరించదు. ఎందుకంటే పరలోకము శ్రేష్టమైంది. పరలోకంలో దేవుడు మనకి అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుచేత ఆ పరలోక స్వాస్థ్యమును మనం పొందుకోవడానికి దేవుని నీతి యందు మన జీవితాన్ని సాధకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని సాధించవలసినటువంటి గురిని మనము చేరుకుంటూ ముందుకు కొనసాగించవలసినటువంటి జీవిత విధానాన్ని మనం ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుచేత ఈ సమయం ముందు ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయుల విషయంలో మనకు ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన వారు ఏమన్నా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు నడిపించుటకు సిద్ధమయ్యాడు. దాన్ని విషయంలో మోషేని దేవుడు ఎన్నుకొని వారికి నాయకుడిగా వారికి నియమించడం జరిగింది. అయితే ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల యొక్క విద్యలు 400 సంవత్సరాలు వారితో కలిసి జీవించు చేత వారి యొక్క అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు, వారి యొక్క విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధనలు వారి మనసులో మెదులుతూ ఉన్నాయి. ఆత్మస్వరూపమైనటువంటి యెహోవా దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు వారి జీవితంలో విశ్వాసాన్ని కనుగొనలేదు. వారు దేవుడి మీద తిరుగుబాటు చేసేటువంటి ప్రజలుగాను, దేవుని శోధించే వారిగాను వారు ఉన్నారు. అందుచేత దేవుడు వారికి భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. భౌతికమైనటువంటి ఆరాధనతో కూడినటువంటి లేవి యాజకత్వాన్ని ఇవ్వడం జరిగింది. అయితే దేవుడు వారికి తక్కువ స్థాయి కలిగినటువంటి స్థితిని, వారిని ఆత్మీయ నియమం వైపు నడిపించడానికి ఆ స్థితిని వారికి ఇవ్వటము జరిగింది. అయితే దాని విషయంలో కూడా వారు ఉల్లంఘించి ధర్మశాస్త్రానికి వేరుగా వారి జీవితాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకసారి మనం దీన్ని ఆలోచించినప్పుడు ఎందుకు వారు వారి జీవితంలో అట్టి ఉన్నతమైనటువంటి
దేవుని యొక్క రాజ్యపు జీవితాన్ని ఆస్వాదించలేకపోయారు. కారణం ఏంటంటే రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు పౌలు రాస్తున్నటువంటి పత్రంలో ఆయన మనకు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివినప్పుడు, అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడి నను ఆ నియమమును అందుకొనలేదు. ఇశ్రాయేలీయులు నీతికి కారణమైన నియమాన్ని అందుకోలేకపోయారు. కారణం ఏంటంటే వారు ధర్మశాస్త్రాన్ని విశ్వాసం మూలంగా చూడలేదు. క్రియల మూలంగానే వారు చూడటానికి ప్రయత్నం చేసిన వారుగా ఉన్నారు. విశ్వాసము లేకుండా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటము అసాధ్యం. దేవుని దృష్టికి అది ఎంత మాత్రం కూడా న్యాయం కాదు. దేవుడు ఒక నీతి నియమాన్ని ఏర్పాటు చేశాడు. విశ్వాసం మూలంగా నీతిమంతుడు జీవించును. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో ఆ విషయాన్ని మనం చదవగలము. కాబట్టి విశ్వాసము లేకుండా ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేదు. ఇశ్రాయేలు అవిశ్వాసులు. వారి యొక్క అవిశ్వాస క్రియలను బట్టి దేవుడు వారిని ఎప్పుడు కూడా దండిస్తూ, ఉగ్రత చూపిస్తూ, వారి మీద కోపోద్రేకుడై ఉన్నాడనే విషయాన్ని మనము చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలీయులు ఎందుకు ఆ నియమాన్ని అందుకోలేదని గ్రంథకర్త చెబుతున్నాడంటే, వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా దాన్ని వెంటాడిరి. అప్పుడు 10వ అధ్యాయము 2వ వచనంలో పౌలు మాట్లాడతాడు, వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోను గుంచు దేవుని నీతికి లోబడలేదు. వారు విశ్వాస సంబంధంగా దేవుని నీతిని లోబడటానికి ఇష్టపడాల. వారు స్వనీతిని ఆధారం చేసుకుని జీవించే ప్రజలుగా ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు స్వనీతి పరులు. తమ స్వంత నీతి చేత దేవుని సేవించడానికి ముందు ఉన్నటువంటి ప్రజలై ఉన్నారు. అందుకే దేవుడు వారి యొక్క నీతి విషయంలో, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్వనీతిపరమైనటువంటి విషయంలో ఎప్పుడు కూడా దేవుడు సంతోషంగా లేడు. దేవుడి నీతిని వారు ఎప్పుడు కూడా గౌరవించలేదు. ఆయన నీతికి కారణమైన నియమాన్ని, ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడని, విధుల్ని ఎప్పుడు కూడా గౌరవించలేదు. ఈరోజు కూడా లోకము దేవుని నీతికి కారణమైన నియమాన్ని గౌరవించే పరిస్థితులు లేదు. లోకంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని నీతిని వాళ్ళ జీవితంలో జరిగించాలని, తద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడతారని దేవుడు అభయం ఇస్తున్నాడు. యేసు యొక్క రక్తం ద్వారా ప్రతి మనిషి శుద్ధి చేయబడేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన యొక్క రక్తం యొక్క పవిత్రతను బట్టి మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఇటు క్రియ ఉన్నతమైంది. ఎందుకంటే దావీదు మహారాజు అంటాడు, రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము తన అతిక్రమలకు 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు ధన్యుడు. దావీదు మాట్లాడేటువంటి ఈ మాట మనం అర్థం చేసుకోగలగాలి. ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడినవాడు ధన్యుడు అంటున్నాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనం నిర్దోషులము, నిష్కలంకలముగా, నీతిమంతులుగా దేవుడు ఎంచుతున్నాడు మనల్ని.
మనం పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యంలో పాలుభాగస్తున్నట్టుగా ఈ భూమి మీద క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని సాధించుకోవడానికి అవసరమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తుని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు మన ఆత్మలకు మంచి తండ్రి. మన ఆత్మలకు యొక్క శ్రేయస్సు కొరకు, మన ఆత్మల యొక్క క్షేమం కొరకు ఎప్పుడు ఆలోచించేటువంటి ప్రత్యేకమైనటువంటి తండ్రి దేవుడు. దేవుణ్ణి ఎరగని వారు దేవుని మనసును కూడా తెలుసుకోలేరు. దేవుడి మనసు తెలుసుకునేవారు దేవుడు పట్ల గౌరవంగా, దేవుడి పట్ల, ఆయన కార్యాల పట్ల కృతజ్ఞత భావం కలిగి జీవించే పరిస్థితి ఎన్నడూ ఉండడు. అందుచేత ఇశ్రాయేలీలు దేవుని నీతిని ఎరగలేదు. వారు స్వనీతి పరులై ఉండి స్వనీతి స్థాపించడానికి వారి మనసును పురుకొల్పుకుంటున్న ప్రజలై ఉన్నారు. ఈ రోజుల్లో కూడా దేవుని నీతి యేసు ప్రభు ద్వారా బయలుపరచబడింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నాం. దేవుని నీతి యేసు ప్రభు ద్వారా బయలుపరచబడినప్పుడు యేసు ప్రభు వారు అపోస్తలులు వేసిన పునాది మీద ఎవరైతే కట్టబడతారో వారే విశ్వాసం ద్వారా నీతిని జరిగించేటువంటి ప్రజలై ఉంటారు. అమూల్యమైన వాడు యేసు ప్రభు. ఆయన అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించేవాడు. మన ఆత్మకు మహిమను చేకూర్చేటువంటి వ్యక్తి యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభునందు దేవుని నీతి బయలుపరచబడినప్పుడు ఆయన యందు మనం తొట్రుపడకూడదు. ఆయన యందు మనము అవిశ్వాసంగా జీవించకూడదు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో గ్రంథకర్త తెలియజే సమాచారం ఏంటంటే 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యముగు మూలరాతిని సీమోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడినది. విశ్వసించు మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయను, అడ్డు బండాయను. కాబట్టి విశ్వసించే వారికి యేసు ప్రభు అమూల్యమైన వాడు. విశ్వసించని వారికి ఆయన అడ్డురాయిగాను, అడ్డు బండగాను ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. వారి మహిమను, వారి జీవితాలకు, వారి ఆత్మలకు క్షేమాన్ని వారు కోల్పోయినటువంటి ప్రజలుగా ఉన్నారు. ఈ లోకము దాని ఆశను కోరుకొని బ్రతికే ప్రజలుగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం అంతే కూడా మంచిది అనుకునే భావంతో జీవించే ప్రజలుగా ఉన్నారు. ఈ లోకము అందరి సమస్తము ఒకనొక రోజున అంతరించిపోతాయి, ఈ లోకపు నటన గతిస్తుందనే విషయాన్ని వాళ్ళు గుర్తిరిగిన ప్రజలై ఉన్నారు. అందుచేత యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ఈ ప్రసంగంలో నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అని చెప్పబడిన మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని నీతిని మనం సాధకం చేసుకోవాలి. ఈ భూమి మీద ఆయన నీతిని క్రీస్తునందు దేవుడు వెల్లడిపరిచాడు. దేవుడు యేసు ప్రభు ద్వారా, అపోస్తలుల ద్వారా ఏదైతే బయలుపరిచాడో అదంతా కూడా దేవుని యొక్క నీతిలో భాగమై ఉంది. ఆయన నీతిని అనుసరించే ప్రతి మాటను మనకి వ్యక్తపరిచాడు. ఆ మాటలను మనము మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు నియమమును, ఆజ్ఞలను, కట్టడలను ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాన్ని మనం గౌరవించినప్పుడు మనము దేవుని రాజ్యంలో శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రజలుగా ఉంటాం. ఇదంతా కూడా దేవుడు ఒక మంచి తండ్రిగా మన కొరకు ఏర్పాటు చేసేటువంటి ప్రణాళిక. మనము దేవునికి శ్రేష్టమైన జనాంగంగా ఉండాలని, ఆయన స్వకీయమైన జనాంగంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకోసమే మహిమ నుండి అధిక మహిమను పొందేటట్లుగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మ సహాయము చేత దినదినము పరిశుద్ధపరిచేటువంటి కార్యక్రమాన్ని మనలో ఉత్తేజపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆత్మీయమైనటువంటి కోణంలో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇదంతా కూడా యేసు ప్రభు యొక్క రాచరికం కింద జరుగుతుంది. మనందరం కూడా ఆయన మహిమను అనగా యేసు ప్రభుతో పాటు దేవుని మహిమను అనుభవించడానికి
నియమబడిన ప్రజలమై ఉన్నామనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకోసము ఆ సత్యాన్ని, ఆ ఆలోచనని, ఆ దృష్టాంతమును, ఆ ఉన్నతమైనటువంటి ఆ దృశ్యాన్ని మన మనసులో ఎప్పుడూ కూడా పదిలపరుచుకుంటూ, ఈ జీవితాన్ని కొనసాగించేటువంటి ప్రజలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.